అందుకని ఆయన గారు ఇంకా అసత్యాలు మాట్లాడటానికి ప్రయత్నం చేస్తే ఇంకా అబద్ధాలు హరీష్ అవుతాడు. నేను అందుకని మీకు చెప్పేది, నాకు అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. నాకు ఆ 4 ప్రాజెక్టుల యొక్క స్థితిగతులను మనం త్వరగా పూర్తి చేసుకోవాలి అంటే ఆ ఇంజనీరింగ్ వర్క్స్ ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలో మీ సలహాలు సంప్రదింపులు డిపార్ట్మెంట్ని పరిశీలించి ఇవ్వమన్నారు. ఇచ్చిన రిపోర్ట్ కూడా నా దగ్గర ఉంది. అందుట్లో బ్యారేజీలకు సంబంధించి, వేరే రకానికి సంబంధించి, కాళేశ్వరానికి సంబంధించి ఉంటే అది వేరే. రాలేదు. అందుకని క్యాబినెట్కి వచ్చినట్టుగా ఏదన్నా ప్రూఫ్ ఉంటే గురువు గారిని ఇవ్వమని చెప్పండి. నేను ఆ ప్రాజెక్ట్ అంశాల్లోకి వెళ్తేనేమో ఇంకా వేరే రకంగా వెళ్ళాలి. నేను ఈ సబ్ కమిటీకి సంబంధించి రాజేందర్ గారి యొక్క ప్రకటనకు సంబంధించి మాత్రమే నేను క్లారిఫై చేయదలుచుకున్నా. ఎందుకంటే కమిషన్ విచారణలో ఉంది కాబట్టి కమిషన్ యొక్క విచారణలో ఉండగా నేను దాని మీద వేరే రకమైన ప్రకటన చేస్తే అది మంచిది కాదనేది నా పర్సనల్ ఉద్దేశం. నేను లెటర్ జరిగిన వాస్తవాన్ని కమిషన్కి సూమోటివ్గా నేనే లెటర్ రాస్తా జీవోలతోటి. సబ్ కమిటీకి కాళేశ్వరానికి సంబంధం లేదు, కాళేశ్వరం క్యాబినెట్కి రాలేదు. ఈ 2 అంశాలు రాజేంద్ర గారు తప్పు చెప్పారు కాబట్టి అది వాస్తవం కాదు, ఆ పెద్ద ఆయనకి తగదు అని చెప్తున్నా. ఆయన గారు చెప్పింది నాకు సంబంధం లేదు. క్యాబినెట్కి వచ్చినట్టుగా ఆయన క్యాబినెట్ అప్రూవల్ ఇవ్వమనండి, లేకపోతే ఆయన రాసింది కూడా ఆ ఫైల్లో ఉంటుంది. కాబట్టి నేను కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క వ్యవహారంలోకి నేను వెళ్ళదలుచుకోలేదు. నా సబ్ కమిటీకి సంబంధించి, నేనున్న సబ్ కమిటీకి సంబంధించి ఈ యొక్క ప్రకటన కరెక్ట్ కాదు రాజేంద్ర గారిది. దాని టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ వేరు, ఆయన చెప్పింది వేరు. ఆయన అడిగింది కాళేశ్వరాన్ని గురించి. ఈ మిగతా ప్రాజెక్టుల యొక్క పునర్నిర్మాణ చేసినటువంటి సబ్ కమిటీ విషయాన్ని ఆయన కమిషన్ ముందు చెప్తున్నాడు. రికమెండేషన్స్ ఉన్నాయి, ప్రతి ప్యాకేజీకి ఉన్నాయి. అవన్నీ నేను కమిషన్కి పంపిస్తాను. అసత్యం కాదు, జరిగినట్టు చెప్తాను. అది మీరు విశ్లేషించాలి. నేను ఇంట్రడక్షన్లోనే చెప్పానుగా, నాకే అవగాహనకు రావట్లేదు ఆయన ఎందుకు అట్లా మాట్లాడిండని. అంత పరిస్థితి ఏమొచ్చింది అనేది కాదు. మీకేమనిపిస్తుంది? అరే నాకు అవగాహన కాలేదని చెప్పాను, నేను అమాయకుడిని కాబట్టి. మీకు దాని బ్యాక్గ్రౌండ్ మీకేమనిపిస్తుంది? అట్లా కాదు. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి వెళ్తే క్రానలాజికల్ అది వేరే సబ్జెక్టు, అది కమిషన్ పరిధిలో ఉంది. ఆయన నిన్నిచ్చినటువంటి వాన్మూలంలో నాకు సంబంధం లేని సబ్ కమిటీ అది అప్రూవ్ చేసినట్టుగా, అది క్యాబినెట్ అప్రూవ్ చేసినట్టుగా ఆ పెద్ద ఆయన చెప్పటం అనేది అసంబద్ధం, అవాస్తవం. అది ఎందుకు చెప్పారనేది ఆయన విశ్లేషించుకోవాలి, ఆయన ఆలోచించుకోవాలి. దాని కింద మీరు చెప్పేటటువంటి ఏమన్నా ఉంటే అది మీకు ఆయనకి తెలియాలి. అది వచ్చింది చూపించమంటున్నా కదా, నేను చూపించగలుగుతా. డైరెక్ట్గా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తోటి అది ఎగ్జిక్యూట్ అయ్యింది. ఓన్లీ రివైజ్డ్ ఎస్టిమేట్స్ మాత్రం క్యాబినెట్కి వచ్చినాయి 3 సంవత్సరాల తర్వాత. చేసేది ప్రెస్ మీట్లో చెయ్యం, బహిరంగంగా చెయ్యం. మాకు కూడా మీకు మాదిరి కొంత నియమావళి ఉంటుంది కదా.